ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో నకిలీ వెబ్సైట్లతో మోసపోతున్నారు భక్తులు. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు వరుసగా కేటుగాళ్ల మోసాలతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. దేవస్థానానికి చెందిన మల్లికార్జున సదన వసతి సముదాయం పేరుతో కేటుగాళ్లు ఆన్లైన్లో నకిలీ వెబ్సైట్లు నిర్వహిస్తున్నారు. ఆలయానికి సమీపంలోని దేవస్థానానికి చెందిన గెస్ట్ హౌస్ అనుకొని భక్తులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని గూగుల్ పే, ఫోన్ పేలతో డబ్బులు చెల్లిస్తున్నారు. రూమ్ బుకింగ్ అయిందన్న సంతోషంతో శ్రీశైలం వచ్చిన భక్తులకు చేదు అనుభవం ఎదురవుతుంది. మల్లికార్జున సదంలోని దేవస్థానం సిబ్బందిని సంప్రదించిన తర్వాత భక్తులు నకిలీ వెబ్సైట్తో మోసపోయామని లబోదిబోం అంటున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చిన సత్యనారాయణ అనే భక్తుడు నకిలీ వెబ్సైట్లో రూమ్ బుకింగ్ చేసుకుని 7,000 పోగొట్టుకున్నామని చెబుతున్నారు. ఇలానే ముంబైకి చెందిన ఆశీష్ కుటుంబ సభ్యులతో శ్రీశైలం దర్శనానికి వచ్చారు. ఆయన కూడా నకిలీ వెబ్సైట్లో 4,000 రూపాయలు పోగొట్టుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు 2-3 భక్తులు ఇదే తరహాలో మోసపోతున్నారు. నకిలీ వెబ్సైట్లను కట్టడి చేసేందుకు శ్రీశైల దేవస్థానం అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో నకిలీ వెబ్సైట్లతో మోసపోతున్నారు భక్తులు. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు వరుసగా కేటుగాళ్ల మోసాలతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. దేవస్థానానికి చెందిన మల్లికార్జున సదన వసతి సముదాయం పేరుతో కేటుగాళ్లు ఆన్లైన్లో నకిలీ వెబ్సైట్లు నిర్వహిస్తున్నారు. ఆలయానికి సమీపంలోని దేవస్థానానికి చెందిన గెస్ట్ హౌస్ అనుకొని భక్తులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని గూగుల్ పే, ఫోన్ పేలతో డబ్బులు చెల్లిస్తున్నారు. రూమ్ బుకింగ్ అయిందన్న సంతోషంతో శ్రీశైలం వచ్చిన భక్తులకు చేదు అనుభవం ఎదురవుతోంది. మల్లికార్జున సదనంలోని దేవస్థానం సిబ్బందిని సంప్రదించిన తర్వాత భక్తులు నకిలీ వెబ్సైట్తో మోసపోయామని లబోదిబోం అంటున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చిన సత్యనారాయణ అనే భక్తుడు నకిలీ వెబ్సైట్లో రూమ్ బుకింగ్ చేసుకుని 7,000 పోగొట్టుకున్నామని చెబుతున్నారు. ఇలానే ముంబైకి చెందిన ఆశీష్ కుటుంబ సభ్యులతో శ్రీశైలం దర్శనానికి వచ్చారు. ఆయన కూడా నకిలీ వెబ్సైట్లో 4,000 రూపాయలు పోగొట్టుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు 2-3 భక్తులు ఇదే తరహాలో మోసపోతున్నారు. నకిలీ వెబ్సైట్లను కట్టడి చేసేందుకు శ్రీశైల దేవస్థానం అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. Along with me, my sister and my mother, we planned a trip to Srisailem. So we came yesterday at Hyderabad, and from Hyderabad, early morning yesterday, I was trying to search for accommodation close to the temple. So I was told that Mallikarjun Sadan is around 200 meters from the temple. So I was tempted to book this Mallikarjun Sadan. So I inquired regarding the room charges. I was told that the room charges will be 1,750 for AC room, and because 3 people are there, extra bed 300 rupees. So total 2,050 rupees. So I asked for details regarding the payment, and I was given the details of bank. So all the bank detail, IFSC code, bank account number, everything has been provided, and then through GPay I have done a bank transfer and paid 4,100 rupees, 2,050 rupees charges and 2,050 rupees as a deposit, which will be refunded when I check out. So after that, when late evening we reach here at 6:30, we come to know when I go to the Mallikarjun Sadan counter that this is a total fraud and cheating. So it was a big harassment for our family. We had to search for 2 hours for room, and finally we could get accommodation here. శ్రీశైలం దర్శనం కోసం అని చెప్పేసి వచ్చాను. శ్రీశైలం దర్శనం కోసం నేను ఆన్లైన్లో చెక్ చేస్తే గూగుల్లో మల్లికార్జున సదన్ అకామిడేషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఆన్లైన్ బుక్ చేసిన తర్వాత నా బ్యాంక్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళని కాంటాక్ట్ చేస్తుంటే రూమ్ డీటెయిల్స్ కోసం వాళ్ళు రూమ్ డీటెయిల్స్ ఏమీ లేవని మాకు తెలియదు, ఇదంతా ఫ్రాడ్ అని చెప్తున్నాను. సో దీని గురించి అధికారులే ఏదైనా చూసి మాలాగా ఇంకెవరో మోసపోకుండా చూడాలని చెప్పేసి